చేయబట్టే రమణ కుటుంబంపై జరిగిన దాడిని ఖండించండి. ఖండించండి. దాడి చేసిన వారిని వెంటనే దాడి చేసిన వారిని మరి 23వ తేదీ జూన్ నాడు సాయంత్రం 5 గంటల సమయంలో మధ్యకేర గ్రామంలోని నివాసం ఉంటున్నటువంటి రామన్న కుటుంబంపై ఆ నివాస స్థలంలో గొడవల కారణంగా కొంతమంది గూండాలతో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడి అండతో ఆ కుటుంబాన్ని విచ్చలవిడిగా దాడి చేయడం జరిగింది. మరి ఆ దాడిని సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. మరి ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏదైతే న్యాయం చేయాల్సినటువంటి అధికారులు కూడా ఈరోజు ఆ కుటుంబాన్ని ఊరు విడిచి వెళ్ళే విధంగా చేయడాన్ని కూడా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఏది ఏమైనా కూడా ఆ రోజు జరిగిన సంఘటన ఒకవేళ అది భూ వివాదం అయితే ఎక్కడైనా కోర్టుల్లోనో లేకుంటే న్యాయస్థానాల్లోనో తేల్చుకుంటారు. కానీ ఈ విధంగా దాడి చేసి వారిని ఊరి నుంచి వెళ్ళే విధంగా చేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎవరైతే దాడి చేశారో ఆ దాడికి బాధ్యులైనటువంటి వాళ్ళందరిపై తక్షణమే కేసులు కట్టాలి, వాళ్ళందరిపై శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏందండి ఈరోజు సమాజంలో మనుషులు అనే వాళ్ళు ఉండకూడదా? ఊర్లో ఎక్కడో పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలేం పట్టించుకోరని వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ జీవితాల గురించి వాళ్ళు చూసుకుంటుంటే ఇక్కడ అనేక మంది రాజకీయ నాయకులతో కొంతమంది అధికారులతో ముఖ్యంగా ఈరోజు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళని సహకరించి ఈరోజు కుటుంబానిపై దాడి చేయడం జరిగింది. మరి ఈ దాడికి వెనక ఎవరున్నారనేది ఖచ్చితంగా నిగుదీర్చాలి. ఒక దాడే కాదు, ఈరోజు కుటుంబం పూర్తిగా ఊరు వెళ్ళిపోయిందంటే మరి ఇంటి అందరికీ జై భీమ్. ఈరోజు చాలా దారుణమైన పరిస్థితులు అతి సామాన్యులు ఇదే రాష్ట్రంలో ఎదుర్కొంటున్నారు. దానికి నిదర్శనంగా ఇక్కడ మధ్యగెర గ్రామ కాపురస్తురాలైన వారి మీద ఎంతో అఘాయిత్యాలు ఇంటి దగ్గరికి వెళ్ళి ఈరోజు మనకి వాళ్ళ మీద కొట్టి వాళ్ళ అబ్బాయి మీద కూడా కట్టి తీసుకొని కొడితే ఇంతవరకు అయింది ఇదే పోలీస్ స్టేషన్లో కేసు కట్టలేదు. అది ఇలా ఉండగా ఒక పెద్ద ఆయన స్టేషన్ ఇక్కడ గుడి దగ్గర ఉండి మాట్లాడితే ఈయన మీద ఆపోజిట్ వ్యక్తులు ఎవరో వచ్చి ఒక అమ్మాయిని పట్టుకున్నావని చెప్పేసి కేసు పెడితే ఇక్కడ ఉన్న కానిస్టేబుల్స్లో ఉన్నారేమో తెలియదు. కానీ ఈరోజు యావత్ పోలీస్ వ్యవస్థ తల దించుకునేలాగా ఈ మధ్యగర పోలీసులు చేస్తున్నారని చెప్పేసి నువ్వు ఆపోతున్నా. అలాగే ఈరోజు ఈయన మీద అమాయకుని మీద అలాగే వాళ్ళ ఫ్యామిలీ మీద వేదో ముద్ర వేసి ఈరోజు ఊరు ఇడిపించారు. ఇదే కూటమి ప్రభుత్వం. అమ్మా మీరున్నారు హోమ్ మినిస్టర్ గారు, మీరు కూడా ఆలోచించుకోవాలా. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మహిళల మీద ఎక్కువ అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మహిళల్ని ఎక్కువ హింసిస్తున్నారు. మీరు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా? అలాగే 45 ఏళ్ళు సుదీర్ఘ స్వపరిపాలన అనుభవం ఉన్న వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటారు, ఈ ప్రభుత్వం బహుజనుల ప్రభుత్వం అని. బహుజనుల ప్రభుత్వం కాదండి. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం కార్యకర్తలు కానీ ఆ ప్రభుత్వం అధికారులు కానీ చలామణి చేస్తున్న ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇక అతి సామాన్యుడు బతకాల్సిన అవసరం లేదా? ఈరోజు చెప్తున్నా, ఇక్కడున్న మధ్యగర పోలీసులు గమనించాలా. మీరు డబ్బులు తీసుకుంటున్నారా, లేకపోతే లంచాలకు అమ్ముడుపోతున్నారా? ఇవన్నీ లేకపోతే ఇతను ఇక్కడ మధ్యకెర గ్రామంలో వీళ్ళ అబ్బాయిలు వేరే ఊర్లకు వెళ్ళి పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. అలాంటి ఇది చేసుకుంటూ పక్కన ఇల్లు దారి వదలమని చెప్పినందుకు వీళ్ళు ఈ తీరుగా కొట్టి పంపడము దారుణమైన హేమమని. ఇప్పుడు పోలీసులు వాళ్ళ పైన చర్య తీసుకుంటే ఇంత మేము వచ్చేదానికి అవకాశం ఉన్నా. ఈరోజు పోలీసులు ఇలాంటి